హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. నిన్న నైటే యాక్చువల్గా పుష్ప 2 మూవీ చూసాము. అంటే 1:45 షో అనుకోండి. మార్నింగ్ వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. పడుకొని ఇప్పుడు లేచి రివ్యూ చెప్తున్నా. అయితే సినిమా విషయానికి వస్తే నాకు ఒకసారి ఓకే మంచి చూడొచ్చు అనిపించింది. ఎందుకనంటే సినిమాలో ఏదైతే మెయిన్ ఒకటి తక్కువైంది అంటారు కదా. ఒకటి తక్కువైంది ఏంటంటే అది మ్యూజిక్. పుష్ప అరే హీరో ఒక సైడ్ పూనకాలు వచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు, వేరే లెవెల్ ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. నీ నీ అసలు ఒక పెద్ద సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పుష్ప 1లో మనం ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్నే సేమ్ రిపీట్ చేసినా బాగుండు. ఒకసారి మీరే గుర్తు తెచ్చుకొని చూసిన వాళ్ళు అందరు ఒకసారి బ్యాక్ మళ్ళీ ఇంటికి వచ్చేసి బ్యాక్ ఈ సీన్కి ఈ మ్యూజిక్ రా అనేది జాతర ఎపిసోడ్లో కొంచెం సేపు తప్ప మిగిలిన ఏ సీన్ కన్నా సరే ఎలివేషన్ సీన్కి ఒకసారి అరే ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అని మీ బుర్రకి ఏది కూడా గుర్తుండదు. ఎందుకంటే అంత చండాలంగా చేశారనమాట. ఇంత హై ప్రొడక్షన్ వాల్యూ మ్యూజిక్ దగ్గర ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం ఈజ్ అ వెరీ బిగ్ బ్యాక్డ్రాప్. పైగా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2024 పుష్ప. ఆ విషయంలో ఎందుకు వీళ్ళు ఇంతగానో కకృతి పడే అర్థం కావట్లేదు. మ్యూజిక్ హైలీ డిసప్పాయింట్ చేశారు. ఇంకా కమింగ్ టు సాంగ్స్ అనమాట, ఒక 2 సాంగ్స్ అయితే నిజంగా కట్ చేయొచ్చు భయ్య. స్క్రిప్ట్కి అసలు అవసరం లేదు. 3 hours 20 minutes అనేది లైక్ వెరీ టూ లాంగ్. స్టోరీకి అన్రిలేటివ్ సీన్స్ చాలా ఉన్నాయి, కొంచెం ట్రిమ్ చేయాల్సింది. మరీ అంత 3 hours 30 minutes పెడితేనే మూవీ అని ఏం లేదు కదా. 2.5 hours తీసి కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతోనే హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు అంతగానో చూపించారో అర్థం కావట్లేదు. అండ్ నాకైతే ఒక 2 పాటలు ఇరికించినట్టు అనిపించింది. మరి వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు ఎందుకు అట్లా అనిపించింది. నాకు 2 పాటలు ఇరికించినట్టు అంటే వాటి కోసం అని చెప్పేసి ఆ డైలాగ్స్ ఫస్ట్ నుంచి కూడా స్క్రీన్ ప్లే యాడ్ చేసుకుంటూ రావడము, అలా స్టెప్ బై స్టెప్ మళ్ళీ నెక్స్ట్ దానికి రిలేటెడ్ సాంగ్ పెట్టడము కొంచెం ఇరికించినట్టే అనిపించింది. అదనమాట పాయింట్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రష్మిక యాజ్ యూజువల్ ఎందుకు ఉంది అనే లోపటే తనని ఎందుకు పెట్టారని ప్రూవ్ చేసుకునే పర్ఫార్మెన్స్ ఒక 5-10 minutes ఇచ్చి పడేస్తుంది గట్టిగా. రెస్ట్ క్యారెక్టర్స్ యాజ్ యూజువల్ మనకి ఫస్ట్లో అంతా కూడా ఈ ఫస్ట్ పార్ట్లో ఎట్లయితే ఉందో అట్లే ఉంటుంది. కానీ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ ట్రస్ట్ మీ చెప్తున్నా కదా పీక్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఇంకా అల్లు అర్జున్ అయితే ఇట్లా మొత్తం ప్రాణము గుండెకాయ అన్ని కాయలు పెట్టేశారు. ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేసి పడేసిండు. చాలా కష్టం అట్లా చేయడం కూడా, ట్రస్ట్ మీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫహద్ ఫాసిల్ ఇచ్చేది 4-5 ఎక్స్ప్రెషన్లే. ఆ 4-5 ఎక్స్ప్రెషన్లలో కూడా ఈ అమ్మ మనకు అర్థమైపోతుంది, అమ్మ వీడు ఇంకా సంఖ్యగాడు అవుతున్నాడు అని. అట్లా ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బాగా ఇద్దరు క్యారెక్టర్ షేడ్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. సో మామూలుగా అందరిలాగా స్టోరీ విషయానికి వస్తే అని చెప్పను, ఎందుకంటే ఇది మోస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కాబట్టి వెళ్ళి ఒకసారి చూసేయండి. సినిమా మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయదు, ఒకసారి మంచి చూడొచ్చు చెప్తున్నాను కదా. పైగా ఏంటంటే మనకి ప్యూర్ కమర్షియల్ సినిమా కాబట్టి ఒక కమర్షియల్ మూవీ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయాలో అన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఒకటి నాకు బ్యాక్డ్రాప్ అంత బాగాలనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదనిపించింది. ఇంకా హీరోకి ఎలివేషన్లో సీన్లు రాసుకున్నా సరే డిఎస్పి సార్ అస్సలు న్యాయం చేయలేదు. మరీ దారుణమే. ఇక వద్దులేండి, ఇక చెప్తే బాగోదు అట్లా. ఎందుకంటే అంత మంచి అవుట్పుట్ వచ్చిన సినిమాకి ఇట్లా ఈ మ్యూజిక్ గురించే నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి ఏ లెవెల్లో డిసప్పాయింట్ అయినా. మిగిలినంతా ఓకే చెప్పాను కదా, మంచిగా ఒకసారి చూడొచ్చు. అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. యూ విల్ ఎంజాయ్ ద స్క్రీన్ ప్లే. అండ్ మనకి టైం టు టైం ఒక్కొక్క ఎలివేషన్ సీన్ పడుతున్నప్పుడల్లా మనకు కూడా ఆ హై హిట్ అవుతుంది. కాకపోతే మన బక్కోడు అనిరుద్ధ్ ఒక మ్యూజిక్తోని ఇట్లా మ్యాజిక్ చేసేస్తాడు కదా, ఆ మ్యాజిక్ ఇందులో కనపడలేదు. సో అది మా రివ్యూ అనమాట. ఒకసారి మంచిగా హ్యాపీగా వెళ్ళి చూసేయండి. అండ్ అట్లనే మా ఛానల్లో కొత్త రివ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.